పీ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన హత్యకు అక్రమ సంబంధమే కారణమని ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. పట్టణంలో అస్సాం అనే ఆటో నడిపే యువకుడి హత్య జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసును ఛేదించినట్టు తెలిపారు. అస్లాం అనే యువకుడికి అతని సవతి తల్లి అన్వరీ బేగంతో అక్రమ సంబంధం ఉండేదని దర్యాప్తులో తేలిందన్నారు. అక్రమ సంబంధం ఆపేసి తాను వివాహం చేసుకుంటానని అస్లాం తెలుపగా ఆగ్రహించిన అన్వరీ బేగం అస్లాంను హత్య చేయించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. కొత్తగూడెం జిల్లా అనంతారం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసును అపహరించుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. సుకన్య అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఉపాధ్యాయురాలి హ్యాండ్ బ్యాగ్ ను పరిశీలించాడు. అందులో ఏమీ లేకపోవడంతో మంచంపై పడుకున్న ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్ టీం సహాయంతో వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి కలకలం రేపింది. తాండూరు రైల్వే స్టేషన్ లో కోనార్క్ ఎక్స్ప్రెస్ లో తరలిస్తోన్న ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 10 కిలోలకు పైగా ఎండు గంజాయి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఒడిశాకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన ఇతర వివరాలపై ఆరా తీశారు. శ్రీ సత్యసాయి జిల్లా కురుమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతోన్న విద్యార్థినులతో ఉపాధ్యాయుడు రత్నరాజు అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ నిర్వహించారు. ఆరోపణలు రుజువు కావడంతో ఉపాధ్యాయుడు రత్నరాజును సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో తీవ్ర కలకలం రేపిన లక్ష్మీ హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. జేసీబీ శంకర్ అతని అన్న రాజన్ కుటుంబాల మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. ఆస్తి మొత్తం శంకర్ తన భార్య అనూష పేరిట అక్రమంగా బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయమై రాజం భార్య లక్ష్మి తమ వాటా కోసం నిలదీసింది. దీంతో లక్ష్మిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తమకే దక్కుతుందని భావించిన శంకర్ జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ తో హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ రథయాత్రలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి రథాన్ని ప్రారంభించారు. డప్పు వాయిద్యాలతో సన్నాయి మేళాలతో చిన్నారుల కోలాటాల నడుమ ఈ ర్యాలీ సాగింది. ఆలయంలో స్వామివారికి 108 నైవేద్యాలతో ప్రత్యేక సమర్పణ నిర్వహించి ఆ తర్వాత రథయాత్రకు విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.